ఈ రోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ మీటింగ్ కు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. 2018 తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నారు. ఈ భేటీలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను రేవంత్ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలపై నివేదిక సమర్పించనున్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై సమావేశంలో ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ జరగనుంది. ఈ మీటింగ్ కు అన్ని రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. 2018 తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ భేటీలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను రేవంత్ ఆవిష్కరించనున్నారు. తెలంగాణ లక్ష్యాలు, పాలసీలు, సుపరిపాలన విధానాలపై నివేదిక సమర్పించనున్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై సమావేశంలో ప్రత్యేక నివేదిక సమర్పించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? ఈ రోజు ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా హాజరవుతున్నారు. తెలంగాణ నుంచి సీఎంతో పాటు సిఎస్ కూడా హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా వికసిత్ భారత్ ఎజెండాగా నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి ప్రసంగించబోతున్నటువంటి సీఎం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ఆవిష్కరించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా వివరించబోతున్నారు. ఇక సాగునీటి రంగానికి ఈ ప్రభుత్వం ఏ మేరకు నిధులు కేటాయిస్తుంది, రైతులకు సంబంధించి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది, ఇక మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడుతున్న అంశాలన్నిటిని కూడా ఈ సమావేశంలో వివరించబోతున్నారు. ప్రధానంగా 6 గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటివి కావచ్చు. ఇక కులగణనకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో చేపట్టారు. ఇక కేంద్రం కూడా జనగణనలో బాగా కులగణన చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించింది. కానీ తెలంగాణలో చేసినటువంటి కులగణన ఏ ప్రాతిపదికన చేశారు అన్న అంశాన్ని సంబంధించి ఈ సమావేశంలో వివరించబోతున్నారు. అంతేకాకుండా అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులు, మౌలిక వసతులకు సంబంధించి తెలంగాణ రైజింగ్ నినాదంతో ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. తెలంగాణ రైజింగ్ సంబంధించి ప్రభుత్వ లక్ష్యాలను కూడా వివరించబోతున్నారు. ఇక ఐటీ, ఫార్మా లో పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఇక అన్ని అంశాలను ఈ సమావేశం వేదికగా సీఎం వివరించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. $3 మిలియన్ ఆర్థిక లక్ష్యంగా కూడా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఆ అన్ని అంశాలను వివరించి కేంద్రం నుంచి కావాల్సినటువంటి సహకారానికి సంబంధించి కూడా కోరబోతున్నారు. ఈ వేదిక సంబంధించి తెలంగాణలో చేపడుతున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి 2047 విజన్ ను ఆవిష్కరించమని కాకుండా కేంద్రం నుంచి రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధుల విషయంలో కావచ్చు సహకారాన్ని కోరబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి తెలంగాణ మోడల్ ను ఆవిష్కరించే విధంగానే ఈ రోజు సమావేశంలో అక్కడ సీఎం పాల్గొనబోతున్నారు. ప్రెజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. శివన్, రైట్, థ్యాంక్ యూ సునీల్.